మొదటి అధ్యాయం 18వ వచనం మరలా చదువుకోండి. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. చాలు. సిలువను గురించిన వార్త నశించేవారు కానీ దేవుడై ఉండి మరి సిలువలో చనిపోతామేంటి అని వెర్రితనంగా ఉంది. అన్ని జనులకు వెర్రితనముగా ఉంది, యూదులకి ఆటంకముగా ఉంది. అది ఏంటంటే ఆయన యేసుక్రీస్తు మీ పాపముల కొరకే చనిపోయాడు, మీ పాపములు ఆయన సిలువేసింది, మీ పాపములను సిలువేసి చంపిన నిరపరాధి రక్తం మీ మీద రాకుండా మీరు మారు మనసు పొందాలంటే యూదులకి ఆటంకంగా ఉంది. వాళ్ళ అద్భుతాలు చూచి క్రియలు వెతుకుతున్నారు. అన్ని జనులకు వెర్రితనం ఉంది. దేవుడైతే సిలువ ఎందుకు వేయబడ్డాడు, శ్రమలు ఎందుకు పడ్డాడు, బాధలు ఎందుకు పడ్డాడు, కానీ రక్షించబడి వారికి అది దైవశక్తి. ఎలాగ దైవశక్తి అంటే మన పాపముల కొరకు ఆయన చనిపోయినా పాపము లేనివాడుగా చనిపోయినటువంటి ఆయన యొక్క పరిశుద్ధ రక్తము, పరిశుద్ధాత్మ జీవము, పరిశుద్ధ జీవితం, బలియాగమైనటువంటి ఆయన శిలువ బలి కార్యము ప్రాయశ్చిత్తార్థమే సర్వ మనుష్య పాపములకు పరిహారముగా, ప్రాయశ్చిత్తముగా ఆయన అనేకులను పరిశుద్ధులుగా లేపుటకు, సజీవులుగా లేపుటకు, పరలోక రాజ్యము చేర్చుటకు, పాప క్రియల నుండి మాన్పించి పరిశుద్ధాత్మ జీవం ఇచ్చి జీవితాన్ని నిలబెట్టుటకు విశ్వసించు వారికి, నమ్ము వారికి అది దేవుని శక్తి. విశ్వాసం ద్వారా అవును నా పాపముల కొరకే అని. అందుకే క్రీస్తు యేసు పాపము లేని వాడై ఉండి దేవుడు కుమారుడు నిజముగా ఈయన ఏ దోషము ఏ నేరము లేదని సిలువేయబడిన, చనిపోయి తిరిగి లేచిన విషయంలో ఆయన దేవుడని, దేవుని కుమారుడని నిరూపించబడి ఉండగా, ఆయన వెలుగులో ఈయన దేవుడని, వెలుగు, నీతిమంతుడని, పరిశుద్ధుడని నిరూపించబడి ఉండగా ఆ దేవుడును గురించిన మాటలు విని అవును మన రోగములను స్వస్థత పొందినట్లు విశ్వసించి ఆయన శిలువ కార్యం ద్వారా మన పాపమును ఒప్పుకుని నీడల ప్రభువు రక్తము ప్రతి పాపము నుండి కడిగేది. అది విశ్వాసం ద్వారా జరిగేది. విశ్వాస సంబంధమైనటువంటిది శిలువ కార్యం. కథలు చెప్పుకుని ఏడ్చేది కాదు, డ్రామాలు కథలు వేసుకుంటా చూసి ఏడ్చేది కాదు, ఆచారమునకు పండుగ అమావాసలకు ఏడ్చేది కాదు. ఇది మన పాపం విషయమై, శాపం విషయమై అని చెప్పి ఆయన ఈ కార్యం చేయటానికి, అందుకు ఇది తండ్రి చిత్తము అని చెప్పి అప్పగించుకుని గెచ్చేమైన తోటలో నీ చిత్తమైతే గిని నా యుద్ధ నుండి తొలగించి ఈ శిలువ మరణం లేకుండా అని శరీరంలోకి వచ్చాడు గనక ఆయన అలా ప్రార్థించిన, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చాను కనుక నీ చిత్తమే సిద్ధించనుగా. కానీ మన పాపముల కొరకే పాపము లేని వాడుగా వచ్చిన దేవుని కుమారుడు దేవుని నామమున పరిహార కార్యము చేయటం తండ్రి చిత్తము, పరిహరించబడటం అది మన చిత్తము, మన ఇష్టం మీద ఆధారపడి ఉన్నది. అందుకే ఈ రక్షణ సువార్తను ప్రకటించినప్పుడు దేవదూతల ద్వారా, గబ్రియేలు దేవదూత ద్వారా గొర్రెల కాపర్లకు ప్రకటించినప్పుడు లోకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనంలో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం, నేడు నీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని చెప్పుచు 14వ వచనంలో సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఇష్టలైన వారికి భూమి మీద ఆయన రక్షణ. అందుకే నీకిష్టులైనట్టి లోకవాసులకు రాకమానదు శాంతి. పాపమును బట్టి నెమ్మది లేక భయము, మరణ భయము, పాపమును పాపకారుకు సైతాను భయము, చనిపోయానికి ఏమవుతావు నరక భయము తరుమబడుచుండగా, అవును ప్రభు అయిన యేసుక్రీస్తు
ఆయన చేసినటువంటి కార్యములో రుజువుపరచబడ్డాడు. దేవుని యొక్క చిత్తమును ఆయన మన పాపముల కొరకే, మన నరకము నుండి మరణము నుండి విడిపించడం కొరకే ఈ శిలువ కార్యమునకు వచ్చాడనే విషయాన్ని దాటపరచబడుచున్నది. శిలువను గురించిన వార్త ఇది సువార్త. శిలువ వార్తే రక్షణకు పునాది. అవును, దేవుడు మనిషిగా వచ్చి మనుషులందరూ రక్షణ పొందటానికి ఆధారమైన వార్త భాగాలు బాగొట్టుకునే వార్త కంటే, ఆశీర్వాదములు వచ్చిన వార్తల కంటే, సువార్త కంటే, మేలులు పొందిన అనుభవముల కంటే, అవును అద్భుతాలు చూచి చేసిన దానికంటే అద్భుతంగా ఈ పాపి పరిశుద్ధుడిగా మార్చబడుచున్న అనుభవం, నరకానికి పాత్రుడైన వాడు నిత్య జీవం కొరకే సజీవుడిగా తిరిగి లేచే పాపం లేనివాడుగా పరలోకం కలిగిన ప్రభువుతో పునరుద్ధాన బలము పొంది పరలోకం చేర్చబట్టు కొరకు చేసిన ఈ కార్యము ముఖ్యమైనది. అందుకు ఈ శిలువల వార్త ఇది శక్తివంతమైనది. నమ్ము వారిని రక్షించడానికి ఇది సువార్త. అంటే పౌలు అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, రోమా పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం 13వ వచనం, ఇందుకు నేను రుణస్థుడను, యూదులకేమి గ్రీసు దేశ అన్యులకేమి, అన్యులైన యూదులైన మతస్థులైన, అవును విని రక్షణ పొందుట కొరకు, ఇది ప్రకటించుట కొరకు, రక్షించుడు ప్రభువుని తెలుసు రక్షణ అందరికి నేను రుణస్థుడను అని మాట చెప్పొచ్చు అంటాడు. 16వ వచనం చదువు. సిగ్గుపడవాడని కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, తర్వాత గ్రీసు దేశస్థుని కూడా. యూదుడంటే మొదటి నుంచి మత సంబంధులకి యేసును గురించినటువంటి ప్రవచనాలు, లేఖనాలు, అవును వీరిలో ఈ జనములోకి వస్తాడు అని చెప్పి ముందుగా చెప్పబడినట్లు విన్నవారు ముందు, వారు వారిలో కొందరు సజీవులుగా అంగీకరించి చేర్చుకున్నవారు ముందు. అందుకే కానీ అందరికీ రక్షకుడిన, అందుకే సకల ప్రజల కొరకు సిద్ధపరిచిన రక్షణను నేను కనులారా చూచితిని. షిమ్యోను ప్రవక్త బాలుడుగా పుట్టినప్పుడే ఆత్మ వలన ఎరిగి ఆ మాట అన్నాడు. అందరి కొరక, కొందరి కొరకేనా? అందరికీ రక్షకుడు. అయితే నమ్ము ప్రతివానిని రక్షించుటకి ఈ సువార్త శక్తివంతమైన విశ్వాసము ద్వారా, నమ్మకం అంటే విశ్వాసం, విశ్వాసము ద్వారా క్రీస్తు యేసు ఆయన నామమునందు విశ్వసించి పాపిన ప్రభు రక్తం పాపం కొడు. బలహీనుడంటే ఈ బలహీనమైన మన మనస్సును వంగిపోయి మాటికి ఒప్పుకున్నా లొంగిపోయి ఆత్మ నియమమును జీవం ఇచ్చి సాక్షులుగా నిలబెట్టేది క్రీస్తు యేసు ఆత్మ జీవము నియమము. అందుకే పౌలు గారు అంటున్నాడు రామపత్రికలో 8వ అధ్యాయంలో 3వ వచనంలో, క్రీస్తు యేసు నందు జీవమునిచ్చి ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమము నుండి నాన్న మత సంబంధంగా వేరే మతాలను దూషించిన వాడు, యేసుని హింసించిన వాడు అని చెప్పి యేసు ఎదుర్కొని ఆయన మాట్లాడాడు. కొందరిని చంపినవాడు మత ద్వేషముతో, అవును ఈయన నరహంతకుడు గాను, అవును వంచకుడు గాను, దోషకుడు గాను, పాపుల్లో ప్రధానిగా ఉన్నప్పటికీ ఈయన క్రీస్తు యేసునందు గురించిన విషయంలో ఆయన తట్టు తిరిగి, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడిని అని ఇట్టి మరణానికి బలహీనమైపోయే మనసును ఆత్మ సంబంధమైనదని ధర్మశాస్త్రం ఎరిగినా, ఆత్మ సంబంధ మత సిద్ధాంతాలని ఎరిగినా, ఆ అనుభూతి, ఆ నేర్పు, ఆ అక్షరం, ఆ మతము, మత సంబంధ ఆచార ప్రార్థనలు ఈయన జీవితాన్ని విడిపించలేదని ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా ఆయన నామమునందు జీవమునిచ్చే నియమము ఈ వాక్యమును నమ్మి మరి ఆ విశ్వాసముతో ప్రార్థించి ఆయన జీవం పరిశుద్ధాత్మ శక్తిని అందుకొని, ప్రభు రక్తం యొక్క శక్తిని అందుకొని, పునరుద్ధాన బలమును అందుకొని చూసారు పాప మరణం నియమం మీద జయం పొందాడు. అంతేకాదు అనేకులు చనిపోయిన వారిని ఆయన నామమును బ్రతికించాడు. అవును
అనేకులు పాపుల కొరకు స్వార్థ ప్రకటించి ప్రభు కొరకు సాక్షులుగా తను నిలిచినట్లు నిలబెట్టాడు. దేవుని యొక్క శిలువను గురించిన వార్త విశ్వాసము నమ్మకము ద్వారానే మనలో ఆ యొక్క అనుభవం, రక్షణ అనుభవం, రక్షకుడు మనలో నిలిచి ఉంటాడు. లేకపోతే ఆ మాటలో విన్నాయి చెబుతా విన్నాయి చెబుతా చూసిని అని. అందుకే యూదులు అద్భుతాలు చూశారు, గ్రీసు దేశస్థులు వింతలు తెలుసుకున్న ఈ ప్రభువుని గురించి ఎంతో జ్ఞానమును వెతుకుచున్నారు. మేమైతే సిలువేయబడిన యేసునే ప్రకటించుచున్నాం అంటున్నాడు దాసుడు. అపోస్తలులైన కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 25వ వచనం చదవండి. ఇంకా పైన 22వ యూదులు సూచక్రియలు అద్భుతాలు కావాలా. ఈ మత సంబంధులకి ఎంతవరకు అద్భుతాలు, రాగాలు, అవసరాలు, అవును పండుగల అమావాస్యలకే వాడుకుంటున్నారు. కానీ దేవునిగా ఆయన శక్తిని అందుకుని భక్తి కలిగి భయం కలిగి పరలోకం కొరకు ఈ పాప జీవితము నుండి విడిపించబడిన పరిశుద్ధాత్మ నియమమును జీవమును ఎరుగనటువంటి వారు ఉన్నారు. యూదులు సూచక్రియలు వెతుకుతున్నారు. గ్రీసు దేశస్థులైతే జ్ఞానమును, ఈ దేవుని సంగతి ఏంటో ఆ దేవుని సంగతి ఏంటో, ఈ దేవతల సంగతి ఏంటో ఆ దేవతల, ఈ సిద్ధాంతం ఏంటో ఆ సిద్ధాంతం ఏంటో, ఈ భక్తి ఏంటో అన్నీ నేర్చుకుంటున్నారు. అవును, ఈ దినాలు కొత్త భక్తి వచ్చింది, కొత్త గుళ్ళు వచ్చింది. ఆ యొక్క భక్తులైనటువంటి అనుభవం కలిగినటువంటి యోగులు వారి గుళ్ళ మీద అన్ని పాటలు, అన్ని దేవతలు, ఈ యేసు ప్రభు పాటలు కూడా వినపడుతుంది. ఒకసారి నేను విన్నా. అలాగన అన్యులు గ్రీసు దేశస్థులు వెతుకుతున్నారు, అన్నిటినీ గురించి తెలుసు, జ్ఞానమును వాద నేర్చుకుని సూచక్రియలు యూదులు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తునే, అవును సిలువ వేయబడిన క్రీస్తు యేసు ప్రభు మన పాపముల కొరకే ఆయన సిలువ వేయబడి పాపము లేని వాడుగా అన్న విషయము, ఆ కథ తనతో పాటు దొంగ నరహంతకుడై ఉన్న కుడి చేతి వైపు రక్షించింది. యేసు మేము దొంగలము, పాపులు, ఇది మాకు తగిలిందే, కానీ నీవు పాపము లేని వాడుగా మా పాపాన్ని బట్టి ఈ శరీర మరణం శిక్ష కాదు, ఆత్మ నరకాన్ని పోకుండా సైతాన్ రాజ్యానికి పరలోక రాజ్యానికి నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో యేసు అని రక్షణ పొందాడు. అర్థమవుతుందా? కనుక పాపము లేనివాడుగా ఉండి మన కొరకు నిందలు, అవమానములు, శ్రమలు, గాయాలు, హింసలు పొందిన ప్రభు నామమును ఒప్పుకున్న వారు ప్రభు కొరకే జీవితాలు అప్పగించుకుని ప్రభువుతో పరలోక రాజ్యమును కోరుకుని, అవును ఇట్టి మనస్సును మీరు ఆయుధముగా ధరించుకుని అని మాట చెబుతున్నాం. ఆ మాట చదువుకున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. 4వ వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడను గనుక యేసు ప్రభు దేవుడై ఉండి శరీరమందు శ్రమ పడాడు. దేని కొరకు? సంపాదన కొరక? లేకపోతే తప్పులు చేసి ఆ తప్పుల కొరకు నిందలు, బాధలు, శ్రమలు పడ్డాడా? లేకపోతే ఈ ముఠా కొరకు, కులం కొరకు, మతం కొరకు, శరీర స్వార్థాల కొరకు, స్వకీయమైన దురాశల కొరకు, సొంత ఇష్టాలు, సిద్ధాంతాలు నెరవేర్చుకోవడం కొరకు అందరూ ఆయన బాధించారా, దూషించారా? కనుక ఆయన పాపము లేని వాడుగా ఉండి దేవుడై ఉండి మన కొరకు అనుభవించాడు. అర్థమవుతుందా? తల్లి కడుపులో ఒక బిడ్డ ఉన్నప్పుడు ఆ గర్భిణీ స్త్రీ బిడ్డ కొరకు ఎన్ని పచాలు చేస్తుందో, ఎన్ని మందులు మింగుతుందో, ఎంతగా నిద్రగాతుందో, 10 నెలలు మోసి. అలాగా మన రక్షణ కొరకే దేవుడు ఆయన నామమున శిలువను సహించి అవమానమును నిర్లక్ష్య పెట్టి
తన పిల్లలు పొందబోవు మహిమ రాజ్యం రక్షణ రాజ్యం కొరకే ఆయన దేవుని యొక్క చిత్తం నెరవేర్చుటకు శిలువ మీద ప్రాణం పెట్టి పునరుద్ధారణకి మహామహిముడు అన్నిటిలోకం ఉన్నత లోకములో ఉన్నాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో చెప్పబడినది. చదవలసిన పని లేదు. గమనించండి, ఈ శిలువను గురించిన వార్త విన్నావు. విని నీ రోగం కొరకు ప్రార్థన చేసుకుని కొబ్బను తీసుకెళ్తున్నావు. పాప జీవితం కొరకు ఎప్పుడైనా పశ్చాత్తాపడ్డావా? నమ్మావు ఈ మాట. నమ్మితే సొమ్ము, నమ్మకపోతే నమ్మి బాప్తీసం పొందిన వాడి రక్షించు, నమ్మని వానికి రక్షణ అందదు. శిక్ష నరకం తప్పదు. అర్థమవుతుందా? అవును. అందుకే వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు విశేష జాగ్రత్త కలిగి ఉన్నది. ఏం కొట్టుకుపోకున్నట్లు ఆ మాటలు కొట్టుకుపోవటం కాదు, మనమే కొట్టుకుపోతాం. విన్నా చూసిన నమ్మి ఆయన నామమందు పాపమును ఒప్పుకొని రోగమును ఒప్పుకొని మరణం నరకానికి పాత్రుడని ఒప్పుకుంటే ఆయన యొక్క రక్తము ప్రతి పాపమును కడిగే, ఆయన యొక్క వాక్యము అవును మన హృదయములో ఉంచి మరలా పాపములో పడకుండా కాపాడి నిలబెట్టి ఆయన ఆత్మ జీవము సమస్త దుర్నీతి నుండి అవును నిర్జీవ క్రియల నుండి. నిర్జీవ క్రియలు ఏంటో చెప్పమంటారు. మనం బలహీనులు. అవును. కనుక ఎన్ని మాటలు అన్న మాట నెరవేర్చుకోండి, ఎన్ని ప్రమాణాలు చేసిన ప్రమాణాలు నిలబెట్టుకోండి. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నందు ఉండి ఆయన విశ్వాసం ద్వారా ఆయన మాట, ఆయన ఆత్మ యొక్క శక్తి, ఆ ప్రభువు రక్తము ఆయనతో పాటు పాలుభాగస్తులుగా మనం నిలిపి మనతో పాటు ఆయన పాలుభాగస్తులై మన అనుభవం అంతా ఆయన అనుభవించి ఆయన అనుభవం మనలో నిలబెట్టినట్లుగా అందుకు ఈ కార్యం చేశాడు. హృదయం అనే తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్న రాసిన సంగతి మళ్ళా చదువు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం 20వ వచనం. ఇదిగో తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని. దేవుని వాక్యం విని విశ్వాసం ద్వారా హృదయాన్ని తలుపు తెరవాలి మనం. అప్పుడు తలుపు తీసినడలా అతని వద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును కలిసి భోజనం. భోజనం అంటే ఏంటండి? తినటం కాదు. ఉన్నారా? దేవుని యొక్క అనుభవం మన అనుభవంలో ఉండేటట్లు, మన అనుభవం అంతా ఆయన అనిపించేటట్లు మన శత్రువు సైతాను నుండి, దయ్యాల నుండి, భయాల నుండి, కీడుల నుండి, పాప వ్యసనాల నుండి, వ్యధల నుండి అవును మనల్ని విడిపించని మనతో పాలుభాగస్తులు ఆయన అనుభవిస్తాడు. ఆయన అనుభవించి ఆయన అనుభవమును ఎలాగైనా ఆయన మీద మరణం వచ్చినా కానీ ఆయన తిరిగి లేచాడు. అంతకుముందు ఎవరైనా లేచారా? ఆయన యందు మనం నిలుచుంటే మరణ భరుడు, మరణ భయము, నరక పాతాళ ద్వారాలు, ప్రతి విధమైనటువంటి అన్నిటి నుండి జయ జీవితాన్ని మనకిచ్చు. అది సహవాస భోజనం. అర్థమవుతుంది? అందుకే వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకుపోక. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో ఆయన 2వ వచనం 1వ వచనంలో చెబుతాడు. విడిచిపెట్టి కొట్టుకుపోకుండా. ఆయన కొట్టుకుపోవటం కాదు, మనం కొట్టుకుపోతాం. తలుపు తెలవనందువల్ల, ఒప్పుకోనందువల్ల, నమ్మనందువలన ఆయన నమ్మి ఆయన యందు నిలిచి ఆయన ఈ తట్టు ఆయన సంబంధం సహవాసం అంటే ఆయన యొక్క అనుభవం ఎలాగైనా ఆయన స్వస్థపరుస్తాడు, ఎలాగైనా ఆయన పాపము నుండి ఒప్పించి విడిపిస్తాడు అని ఆయన తట్టు ఆత్మ సంబంధమైనటువంటి ప్రార్థన చేస్తే ఆత్మ సంబంధమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయాలి. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం చదువు. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 9వ వచనం చదవండి. మీరు దుఃఖపడితారని ఒక సంతోషం. చాలా మంది బాధలు తలుచుకుని వెళ్తారు కదా.
బాధలు వ్యాధులు, లేకపోతే బాధించేటువంటి భర్తలు బట్టి, అప్పులు బట్టి, అనేకమైన శ్రమలు బట్టి. కానీ ఆత్మ సంబంధమైన దేవా, నీవు దూరమయ్యా, నీకు దూరంగా ఉన్నానయ్యా అని నేను బట్టే నీ ద్వారా ఏదైనా జరగగలదని దేవుని వైపు తిరిగి వేయటం ఆత్మానుసారమైనది. అందుకే మీరు ఏడ్చిదరని నాకు సంతోషం లేదు, కానీ మారు మనసు పొందుతారని మనసు. అందుకే క్రీస్తు యేసు మనసు మీరును కలిగునుడి. ఆయన ఆ శరీరమందు శ్రమ పడిన శ్రమను జ్ఞాపకం చేసుకొనిడి అని చెప్పుచు ఆయన దాసుడు పేతురు గారు కింద వచ్చినాళ్ళు ఆయన అంటున్నాడు ఏమనంటే, ఇక మీదట మనుజాశలను అనుసరించక, అవును అన్ని జనుల ఇష్టమును కాక, త్రాగుబోతుల విందులు చేయదగిన విగ్రహ పూజలు కాక, మనము దేవుని యందు ఉండి దేవుని నామమందు నిలిచండి. దేవునితో పాటు అవును పరలోకం కొరకే, రక్షణ కొరకే మనం మన మనస్సును అలాగన దుఃఖపరుచుకుని ఆత్మలో దుఃఖం ఉండి ప్రభు తట్టు తిరిగి మనం ఏడిస్తే ఆ ప్రార్థనకి జవాబు ప్రతిఫలం వస్తుంది. ఆత్మానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగు చేస్తుంది. శరీరానుసారమైన దుఃఖము మరణమును కలుగు చేస్తుంది. శరీర సంబంధముగా ఏడ్చారనుకోండి, ఆ భర్త నన్ను బాధించాడని ఆ బతుకు మార్చుకోవటానికి పనికి వస్తుందా? భర్తను మార్చడానికి పనికి వస్తుందా? ఎవరు మారు. ఏమింకా కఠినం అవుతా, ఆయన ఇంకా కఠినం అవుతుంది, ఇంకా పెరిగిపోతుంది. ఆత్మ సంబంధ విషయంలో ఆత్మ నియమము చేత, అవును శరీరమును దాని ఇచ్చలతో కూడాను, దాని యొక్క దురాశలతో కూడాను సిలువ వేసి ఉన్నారు. క్రీస్తు యేసు సంబంధం. సిలువను గురించిన వార్త ఏంటంటే, పాపిని, రోగిని, నరకానికి పాత్రుడిని సైతాను చేతిలో దాని ఎదుటే ఉన్నాను అని ఏడవటమే కాదు, మనం అప్పగించుకోవాలి. పాపము లేని వాడికి అప్పగించుకున్న ప్రభు శిలువ విషయంలో మనము కొయ్యి శిలువ ఎత్తుకుని మోతం కాదు. పండుగ రోజున పసకా పండుగ చాలా మంది మోతం నిజాన్ని ఎదుర్కొంటే ఒకరికొకరు మార్చుకుంటున్నారు. బాబు నా మీద కూడా ఎక్కడ ఎత్తారని పక్కన కనుక శరీర శిలువ కాదు. చదవండి గల్తీ పత్రిక 5వ అధ్యాయం 4 మాటలు చదువుకున్నాం. 24వ వచనం, ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. ఈ సిలువను ఎత్తుకుంటే విరోధమైన నియమము నీ తలంపులోను, నీకు హృదయములోను, నీ ఎదుట ఏ కుక్క నాలుగు కాడించుకోండను, అలాగా నేను విశ్వాసమునందు బలపరిచేదాం. ఈ నియమము క్రీస్తు యేసు సంబంధులు, అవును ఇది నియమములకు ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏది ఏంటంటే, చదవండి. ఆయన సంబంధులు అంటే ఆయన దేవుడిగా నా పాపముల కొరకు చనిపోయావా, సిలువే పడ్డావా, తిరిగి లేచావా, నన్ను తిరిగి లేకపోతా. కానీ ఆయన యందు విశ్వాసంతో ఆయన దగ్గర ఉంటే, ఆయన నమ్ముకుంటే, ఆ విశ్వాసం నీకు కలిగితే ఎట్టగలుగుద్దంటే మళ్ళా చెబుతున్నా, ఇదిగో తలుపు నద్దు నేను తట్టుచున్నాను అన్నాడు ప్రకటన గ్రంథంలో కదా. అయితే ప్రభువే హృదయం తెరిచి మనసు ఒప్పించడానికి మనసు మనం తెరవాలన్నట్లుగా చెప్పినట్లుగా ఉంది. అపోస్తల కార్యముల గ్రంథంలో 16వ అధ్యాయంలో 14వ వచనం, నదీ తీరమందు లూదియా వాక్యం వింటుండగా ప్రభు ఆమె హృదయం తెరిచినని ఉంది. ప్రభు తెరిచాడా? ఆమె తెలుసుకుంది. ప్రభు హృదయాన్ని అన్నారా తెలుసుకోండి. మనుషులు మనసులో ఇష్టపడాలి. ప్రభు హృదయాన్ని తెరిచి సత్యాన్ని నిజమేరా అని నమ్మకం కలిగిస్తాడు. అప్పుడు మనసు ఇష్టపడి రక్షణ కోరి వారికి రక్షణ కలిగించి, నీకు ఇష్టలైన వారికి రాకత, ఇష్టపడి రక్షణ పొందు వారు అందరికీ రక్షకుడు, నిజముగా ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని కోరు వారందరిని రక్షించు. ఆయన పక్షపాతి కాడు, వారు వీరని భేదం లేదు.
ధనికులు దరిద్రులని, లేక ఎక్కువ పాపి తక్కువ పాపి అని కాదు, ఈ పాపిని క్షమించలేడు అని చెప్పి కాదు. ఏ పాపమైనా ఏ రోగమైనా, అవును, ఎట్టి విధమైనటువంటి పాపినైనా రక్షించడం కొరకు ఈ శిలువ శక్తివంతమైన, శిలువను గురించిన వార్త నమ్మదగినది. అవును, అట్టి సమాధులు ఆయన శరీరమును దాని ఎచ్చలతో పాటు, అవును, దేవుని దగ్గర ప్రార్థిస్తున్నప్పుడు, శిలువను గురించి ధ్యానిస్తున్నప్పుడు నిజంగా ప్రతి విషయంలో ఆయన శిలువ. కరెంటు ఎలాగ పెట్టుకుని ప్రతి గదికి పెట్టుకుంటున్నారు, ప్రతి వస్తువును వాడుకోవడానికి పెట్టుకుంటున్నారు. కనుక ప్రతి విషయంలో, ప్రతి పాప విషయంలో, ప్రతి మనసు బలహీనత విషయంలో, ప్రతి యొక్క ఆలాపన లేకుండా అన్ని విషయాల్లో దేవుని నామమును ఒప్పుకుని అన్ని విషయాల్లో రక్షణ పొందటమే సంపూర్ణ రక్షణ. అర్థమైంది? అందుకే పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చిన వాక్యం నమ్మదగినది, పూర్ణ సగం అంగీకారం కాదు. కొన్ని విషయాల్లో కొన్ని పాపాలు, పెద్ద పెద్ద పాపాలు ఒప్పుకున్నారు. సులువుగా చిక్కులు పెట్టే చిన్న చిన్న మాత్రం అప్పు అదైతే ఎట్ట, ఇదైతే ఎట్ట, ఎట్టయితే మాకెట్ట అన్నట్లుగా అభ్యంతరములు వెళ్ళబుచ్చుచున్నారు. తమ విషయమైన రక్షణ సంకల్పము అభ్యంతరం పడినందువల్ల యూదులు అనేకులు ఆయన విడిచి వెళ్ళిపోయారు అని మాటలు. కనుక అభ్యంతరమా? నిజంగా పూర్ణ అంగీకరిస్తే ఈ నేడకు అభ్యంతరమా, నీకు అభ్యంతరమా అని పిలుపును అడిగి కందకి నేందిన మంత్రి అప్పుడే సువార్త విన్నప్పుడే, ఎరిగినప్పుడే, దేవుని దగ్గర ఒప్పుకుని తిరిగినప్పుడే ఆ రక్షణ విషయం దేవుని కొరకు లోబడి అప్పగించుకున్నాడు. అందుకే క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇష్టాలు అన్నిటినీ అన్నమాట. ఈ శరీరం అంతా మార్చబడి శరీరం విడిచి చనిపోవటం కాదు మారేది. ఈ శరీరములో ఉన్నాను, ఈ శరీరం విడిచి ఆత్మ శరీరములో ధరించినను దేవునికి ఇష్టలై ఉన్నట్లుగా మూలుగుచు మొరపెట్టుచున్నాను అంటాడు పౌలు గారు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనములో పౌలు గారు చెప్పుచున్నాడు, కావున దేహమందునను దేహమును విడిచినను ఎవరికి ఇష్టమై ఉండాలని చెప్పాలి. ఎవరికి ఇష్టమై ఉండాలని కోరుతున్నాం? భార్య ఉండా, తల్లి ఉండా, పిల్లలు ఉండా అని చెప్పండి. నీవు నీ యొక్క శరీరాన్ని నువ్వు కాపాడుకుంటాం కొరకు నువ్వు తిన్నావా లేదు? నీ శరీరాన్ని భార్య కోసమే చావటానికి అప్పగించుకున్నావా? అంతే. చనిపోయిన భార్యతో సత్తావా? భర్తతో చత్తారా? ఇదివరకు హిందువులు అలాగే చంపేశాం, భర్తతో పాటు భార్యను కూడా ఆ చితి మీద అప్పగించేసుకున్నాం. అలా కాదు. కనుక శరీరమందులను శరీరమును విడిచిన, ఏ జనములో ఉన్నా, ఏ చోట ఉన్నా, ఏ పని కలిగి ఉన్నా, ఏ ఉద్యోగం కలిగి ఉన్నా, ఏ విధమైన ఆశలు కలిగి ఉన్నా, దేవునికి ఇష్టమును అనుసరించి, దేవుని వాక్యము సత్యమును అనుసరించి, దేవుని నామమును నియమమును అనుసరించి, దేవుడు ఏ పాపము కొరకు సిలువేయబడ్డాడో ఆ పాప విషయమే ప్రత్యేకముగా ఒప్పుకుని ప్రభువుతో నిలిచుంటకి ఇష్టపడితే, అవును, జీవమునిచ్చే నియమము, అవును, సజీవ సాక్షిగా జీవితాన్ని ఇచ్చే వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. అందుకే శరీర సంబంధులు అని శిలువ ముద్దలు 2 మాటలు చదువుకో. గలతీ పత్రిక 6వ అధ్యాయం, గలతీ పత్రికలో 6వ అధ్యాయంలో ఒక మాట ఉంది. సిలువ చెంత చెరిన నాడు కలుషములను కడిగి పౌలు వలను శిలవలను సిద్ధపడిన భక్తుల చూచి సిద్ధపడిన
15వ వచనం చదువుకు. కొత్త సృష్టి పొందుటయే గాని క్రొత్త సృష్టి పొందుట ఏందే గాని ఉన్నతి పొందుట ఏమీ లేదు. నువ్వు మతం తీసుకున్న పేరు మార్చుకున్న మాట అదే ముఖ్యం కాదు. శరీరకం ఏదో నీటి బాప్తీసం తీసుకున్నా తీసుకోలేదు అది ముఖ్యం కాదు. దానికంటే ముందు ఈ మనసు అవును దేవునికి అప్పగించి దేవుని మనసు నీ యొక్క రక్తము ఆయన రక్తము కడగబడిన అనుభవం నీ ఆత్మను ఆయన ఆత్మ చేత వెలిగించబడి ఆయన స్వభావంలోకి నడిపి ఇది క్రొత్త సృష్టి. అందుకే యేసుక్రీస్తునందు నూతన సృష్టి, పాతవి గతించను. అది క్రీస్తు సంబంధులు. అందుకని కొందరు మొదటి విగ్రహార్థకులైన వ్యభిచారులైన వారు నరహంతకులైన రాజకీయ లౌకిక సంబంధంగా ఒకరినొకరు దోసుకుని ఒకరినొకరు చాలు పడదోసి రాజు ఒకటకి వారే యేసునందు వచ్చినాక అందరిని సమానముగా అందరి విషయములు దేవునికి ఇష్టలుగా జీవించడానికి నిలిచిన అనుభవం కలిగించేది క్రొత్త సృష్టి అని పొందటం. అట్టి వారు ఇంకా చదువు పొందకపోవుట ఏమీ లేదు. ఏంటది? క్రొత్త సృష్టి పొందుట ఎందే కానీ సన్నతి పొందుట ఎందేమి పొందకపోవటి ఎందేమీ లేదు. 16వ వచనం చదువు. ఈ పద్ధతి చొప్పున ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారందరికీ అనగా దేవుని ఇశ్రాయేలుకు సమాధానమును కృపయు కలుగునుగాక. దేవునితో ఐక్యత సమాధానం అంటే దేవుని కృప ఆత్మ కృప సంపూర్ణ కలుగును. 17వ వచనం. నేను యేసు యొక్క ముద్రలు ఈ శరీరము అర్థమవుతుందా? యేసు ప్రభు శరీరములో అనిపించిన శిలువ ఎందుకు అనిపించాడు? ఆయన చెవు, ఆయన కళ్ళు, ఆయన చేతులు, ఆయన కాళ్ళు, ఆయన డొక్కలు అని నా హృదయములో నా చేతల్లో అవును నా యొక్క మార్గములో నా దృష్టిలో నా మాటలు అన్నిటిలో నేను కూడా ఆయన రక్తపు ముద్రలు ఆయన యొక్క ఆత్మ ముద్రలు ధరించి ఉన్నాను. కనుక ఇప్పుడు ఆయన ముద్ర ఎందు ధరించుకున్న శిలువలో యేసు ప్రభు యొక్క రక్తము ముద్ర ధరించుకుంటే సైతానికి అట్టి వారి మీదకి అధికారం లేదు. తెలుసా నీకు? నేను ఎరుగుదు అందులో సైతాన్ని బట్టి ఏడిపించినప్పుడు దేవుని ద్వారా నేను స్వస్థత పొందాను. 3 రోజులు తిరిగి తర్వాత నేను అక్కడ బైబుల్ చదువు బాప్తీసం కూడా పొందను. సైతాన్ని బట్టి నా ఎదుటికి తీసుకుని వస్తే అమ్మో ఆయన దగ్గర శిలువ ఉంది, శిలువ రక్తం ఉంది అని పారిపోయింది. అర్థమవుతుందా? అదే ముద్ర ప్రభు యొక్క శిలువ అనుభవము పునరుద్ధాన జీవము రక్తం యొక్క ప్రభావము మన జీవితాన్ని ఒక స్వాచ్యాన్ని కనుక అవును ప్రభుత్వ అధికారం యొక్క సంతకాలు ముద్రలతో సాక్షులు ముద్రలతో స్వాచ్యాన్ని నీ పేరట ముద్రించు. ఇది ఎవరికి చెందదే. అలాగనే రక్షణ స్వాచ్యము రక్షకుడైన క్రీస్తు మన వశము ఉన్నట్లు ఆయన వశమును మనం నిలబెట్టినట్లు ఈ ముద్ర గురించి ఒక్క మాట. గలతీ పత్రిక ఎఫెసీ పత్రిక 1:13వ వచనం. మీరును సత్యవాక్యముని సువార్తను నమ్మి విని ఈ రక్షణ సువార్తను రక్షకుడి గురించిన శిలువ మరణ పునరుద్ధానం ఆరోహణమైన ఈ రాజ్య సువార్తను విని నమ్మి క్రీస్తునందు విశ్వసించిన వాగ్దానము చేయబడిన ఆత్మ చేత మీరు ముద్రింపబడి. అవును ఈ ముద్ర ఈ ఆత్మ మనకు సంచకరువుగా ఉండదు. సంచకరువు పట్టానమాట. అర్థమవుతుందా? అందుకే ప్రభు అన్నాడు మీరు దయాలు పోతున్నాయి అని సంకర కొట్టబాకండి, సంతోషం మీ పేరులు జీవ గ్రంథంలో రాయబడి. ఇక్కడ ప్రభు నామమున పరిపూర్ణముగా మన హృదయాలు ఆయన రక్తములో ఆయన ఆత్మలో ఆయన నామమున ప్రత్యేకించబడిన తీర్మానములోకి వచ్చిన ప్రభు జీవ గ్రంథములు రాస్తాడు. ఆయన ముద్రలు మన మీద. ఇది ఎవరికీ చెందదు. ఈ రాజ్యము పరలోక రాజ్యము ఆయన పొందిన వారికి తప్ప మరి ఇది ఎవరికి చెందదు. తండ్రి రక్షణ పొందితే తండ్రి పరలోకం అంటాడు,
కొడుకు నరకాలి. అర్థమవుతుందా? ఇదైతే ఈ సొత్తులో అందరికీ చెందింది. ఈ పట్ట ఈడు చచ్చిపోయినాక ఇల్లు ఈ స్వాచ్యం ఈడు వంశోద్ధారకుడికి ఎవరికో చెందుద్ది. ఈ ఆస్తి మన స్వాచ్యం. ఇది అట్ట కాదు. దానియేలు గ్రంథములు 2వ అధ్యాయములు ఆ మాట ఉంది. దానిని ఆయనను పొందిన వారికి తప్ప ఇది ఎవరికి చెందదు. కనుక క్రీస్తు యేసు ఆత్మ చేత, ఆయన వాగ్దానము చేత, ఆయన శిలువ మరణ పునరుద్ధాన అనుభవం కలిగిన క్రీస్తుని గురించినటువంటి ఈ మాటలు ఎంత విలువైనే తెలిసిన. అందుకని దేవుడు మాట గల ఆకాశం కలిగింది, భూమి కలుగునిగాక కలిగింది, వెలుగు కలుగాక కలిగి వెలుగు సృష్టి కలిగి లాజరు బయటకు రమ్మని బ్రతికించాడు. నీ విశ్వాసము నేను రక్షించాను, పాపాత్మ క్షమించి రక్షణ కలిగింది. పాపమును విడిచిపెట్టి ప్రభువు దేవుడు ఆ నామమును సువార్తను నమ్మి విశ్వాసము ద్వారా మనం ఈ రక్షణ అనుభవం పొందగలం. ఈ రక్షకుడితో కొనసాగిన కొరింథీ పత్రికను మరి ఒక మాటను తర్వాత చెబుతాను. ఏమంటే రక్షించబడి ఉన్నాము, రక్షించబడుచున్నాము. రక్షించబడి ఉన్నామంటే అంగీకరించినప్పుడే ఆయన వారముగా ఉన్నాం. రక్షించబడుచున్నాం. ఆయన ముద్ర ఉంది కనుక దినదినం ప్రతి విషయంలో సైతానికి అప్పగించడం, అవును శిక్షకి అప్పగించడం, ఆయన సెలవు లేకుండా తల వెండుకోకండి. దినదినం ప్రతి విషయంలోనూ రక్షిస్తాడు. అర్థమవుతుందా? అవును, రక్షించబడుదుము, రక్షించబడ్డాము, రక్షించబడుచున్నాము, రక్షించబడుదుము అంటే సంపూర్ణముగా ఆయన రాజ్యములోనికి బడా నమ్మకమైన మంచి దాచుడని. రేపపాటులో ప్రభు వచ్చినప్పుడు ప్రభువును బోలిమారముగా ఆయన మహిమ స్వరూపములో మనము ఆయన బోలిన వారు మార్చబడి నిత్య రాజ్యములోని యుగ యుగములు ఆత్మరాజ్యం నిలుస్తుంది. దేవుడు తన వాక్యం మన వెనుకల్లో దీవించింది. ఆమె మోకరించింది. ప్రార్థన చేసుకుందాం.